నమస్తే అండి. ఈ డిసెంబర్తో 2025 పూర్తయిపోయి 2006 రాబోతుంది కదండి. అయితే ఈ 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సంవత్సరం అంతా నా జర్నీ ఎలా ఉందో, ఈ సంవత్సరంలో నేను మర్చిపోలేని మధురమైన క్షణాలతో పాటు మర్చిపోవాలని ఉన్న మర్చిపోలేని సంఘటనలు కూడా ఫేస్ చేశానండి. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 2025లో నా జర్నీ ఎలా ఉందో, నా పాత జ్ఞాపకాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. న్యూ ఇయర్ వస్తుందంటే మన తెలుగు వాళ్ళందరికీ బాగా గుర్తొచ్చే పండుగ, ఇష్టంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ వస్తుందంటే ప్రతి తెలుగింటిలోగిలి రంగులతో హంగులతో కలకలలాడుతూ ఉంటాయి కదండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగకి నేను కూడా మా ఇంటికి పెయింటింగ్స్ వేసుకొని ముగ్గులు పెట్టుకొని పచ్చని మొక్కల్ని అందంగా అలంకరించుకొని సంక్రాంతి పండగకి ఈ విధంగా మా ఇంటిని డెకరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఫ్యామిలీ అంతా కలిసి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదండి. మార్చి నెలలో యూట్యూబ్ వీడియోస్ కోసం వాడే ఫోన్ కింద పడిపోయి డ్యామేజ్ అయిపోతే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. కొత్త ఫోన్ కొనుక్కున్నాక కొత్త ఫోన్తో వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడడానికి తీసిన ఫస్ట్ వీడియో అండి ఇది. ఒక యూట్యూబర్గా వారం వారం ఏదో ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలా ఒక్క వారం కూడా వీడియో మిస్ అవ్వకూడదని ఎంతో కష్టపడి వీడియోస్ ముందుగానే షూట్ చేసుకుంటూ ఉంటాను. కానీ కొన్నిసార్లు తీసిన వీడియోనే అప్లోడ్ చేయడానికి అసలు టైమే కుదరదు. అలా 3 రకాల కారపొళ్ళు చేసి ఆ వీడియో పెట్టడానికి టైమే లేక వీడియో తీసిన పోస్ట్ చేయలేకపోయాను. ఆ పోస్ట్ చేయలేకపోయిన కుకింగ్ వీడియో ఇదేనండి. 2025లో నేను మర్చిపోలేని మధురమైన క్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పద్మక్కతో గడిపిన క్షణాలేనండి. బంధువులే రాబంధుల్లా పీక్కు తినే ఈ రోజుల్లో ఏ బంధం లేకపోయినా స్నేహం అనే బంధంతో యూట్యూబ్ ద్వారా పరిచయమై నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని క్షణాలని పద్మక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఎంతసేపు ఇల్లు గురించి ఇంట్లో వాళ్ళ గురించే ఆలోచిస్తూ నా కోసం నా ఆరోగ్యం కోసం ఆలోచించకుండా క్షణం ఖాళీ లేకుండా నేను పడే కష్టాన్ని అర్థం చేసుకొని ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి బిజినెస్ స్టార్ట్ చేసే వరకు పెట్టే ప్రతి వీడియోకి మంచి మంచి కామెంట్లు పెడుతూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తుంది. సపోర్ట్ మాత్రమే కాదండి, పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పద్మక్క నాపై చూపించిన ప్రేమ అభిమానం, గోదావరి నదిపై బోటింగ్ చేస్తూ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో తను నాకు ఇచ్చిన ట్రీట్ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చింది పద్మక్కేనండి. అందుకే ఆఫ్లైన్లో నేనే నా ప్రోడక్ట్స్ని తన దగ్గరికి వెళ్ళిచ్చాను. అలాగే ఆఫ్లైన్లో పద్మక్కకి ఇస్తే ఆన్లైన్లో మన ప్రియాతి ప్రియమైన సవిత గారితో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ టైం ఆన్లైన్ డెలివరీ సవిత గారికి పంపించాను. సవిత గారు కూడా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి రీసెంట్ వీడియో వరకు కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. అందుకే ఫస్ట్ టైం నా ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో సవిత గారికి డెలివరీ చేశాను. 2025 ఫిబ్రవరిలో నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక నా ప్రోడక్ట్స్ ఫస్ట్ టైం ఆఫ్లైన్లో ఎవరికి ఇచ్చానో ఆన్లైన్లో ఎవరికి పంపించానో చెప్పాను కదండి. ఇక మార్చి నెలలో గుమ్మడి వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాము. ఈ గుమ్మడి వడియాలు పెట్టడానికి ఆ టైంలో మా దగ్గర గ్రైండర్ లేక చాలా ఇబ్బంది పడే టైంలో ఆస్ట్రేలియాలో ఉండే సౌజన్య మేడం గారు గ్రైండర్ కొనుక్కోవడానికి ఆర్థికంగా హెల్ప్ చేశారు. ఇది వరకు నా దగ్గర పాత గ్రైండర్ ఉండేదండి. అది 1/2 kg పప్పే పట్టేది. సౌజన్య మేడం గారు హెల్ప్ చేయడంతో కేజీ పప్పు పట్టేది కొనుక్కున్నాను. అది 10 నిమిషాల్లోనే కేజీ పప్పు రుబ్బేయడం వల్ల వడియాలు పెట్టడం ఫాస్ట్గా అయ్యేది. లేకపోతే మధ్యాహ్నం అయ్యే వరకు వడియాలు పెడుతూనే ఉండాల్సి వచ్చేది. సౌజన్య మేడం గారు గ్రైండర్ కొనుక్కోవడానికే కాదండి, నాకు షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు బావిలో మోటార్ వేయించుకోవడానికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది కూడా సౌజన్య మేడం గారేనండి. ఇక బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆర్డర్స్ ఎక్కువగా రావడంతో ప్రోడక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి. దానికోసం మా ఇంటి పక్కనే ఉన్న చిన్న ఖాళీ స్థలంలో డ్రైనేజీ పైన చిన్న స్టోర్ రూమ్లో వచ్చేలా ఒక స్టోర్ కట్టడం స్టార్ట్ చేశామండి. మా అదృష్టం కొద్దీ ఈ ప్లేస్ ఉండడం మా వ్యాపారానికి ఈ ప్లేస్ చాలా బాగా కలిసి వచ్చిందండి. వడియాలు పెట్టడానికి పప్పులు ఆరబెట్టుకోవడానికి మేడ లేకపోయినా కనీసం తయారు చేసిన ప్రోడక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అయినా ఉన్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. మేము పడే కష్టం దూరం నుంచి చూసే వాళ్ళకి అర్థమైంది, కానీ దగ్గరుండి చూసే వాళ్ళకి మాత్రం అర్థం కాలేదు. బిజినెస్ మంచిగా గ్రోత్ అయ్యే టైంలో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే మేము ఉండేది ఉమ్మడి స్థలం అండి.
ఈ ప్లేస్లో తులసమ్మను రాత్రి రోజునే పెట్టుకునేదాన్ని కదండి. వాకిట్లో అందంగా ముగ్గులు పెట్టి చూపించేదాన్ని కదండి. కానీ నిజానికి ఈ స్థలం మాది కాదండి. మేముండే స్థలం ఉమ్మడి స్థలం. ఈ స్థలంలో పెట్టిన మొక్కల్ని తులసమ్మని తీసేయమని చెప్తే తీసేసి మా స్థలంలో వేసుకున్నాను. మా స్థలంలో వేసుకున్నాక ఎలా డెకరేట్ చేసుకున్నానో మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు చూపించింది ఏప్రిల్లో అండి. ఈ నెలలో పెరట్లో నేను ఒక లోటస్ పాండ్ అరేంజ్ చేసుకున్నాను. ఈ నెలలోనే నెమ్మదిగా స్టోర్ కట్టడం కూడా జరిగేది. ఈ స్టోర్ కట్టడం కూడా అంత ఈజీగా అవ్వలేదండి. సచివాలయంలో మాపై కంప్లైంట్స్, గొడవలు, వీటి మధ్య స్టోర్ కంప్లీట్ అవుతుందో అవ్వదో అనుకున్నాను. ఈలోగా మే నెల వచ్చేసింది. ఈ సంవత్సరం వర్షాలు చాలా తొందరగా వచ్చేసాయి కదండి. ఎండాకాలంలో పూసే మల్లెపూలు మే నెలలో పడిన వర్షాలకి మా పెరట్లో ఉన్న మల్లెపూలతో పాటు మిగిలిన అన్ని రకాల పూలు వర్షానికి తడిసి నీటి బిందువులతో వాటి అందాన్ని చూస్తుంటే రుద్రవీణ సినిమాలోని సిరివెన్నెల గారు పాడిన పాట గుర్తొచ్చింది. మే నెలలో పలకరించిపోయే చిరుజల్లుల్ని, మామిడి పళ్ళని అస్సలు మిస్ అవ్వలేం కదండి. ఈ సంవత్సరం మా చెట్టుకు కాసిన మామిడి పళ్ళని నాకు హెల్ప్ చేసిన కొందరికి నా నుంచి చిన్న గిఫ్ట్గా ఆన్లైన్లోనే పంపించానండి. నేను చాలామందికి చాలా రుణపడి ఉన్నానండి. ఇంతకంటే విలువైనవి ఇవ్వలేక ఇవే పంపించాను. ఇక స్టోర్ కట్టకముందు ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉండేదండి. ఇంట్లో తినడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఓవైపు తయారు చేసిన ప్రోడక్ట్స్, ఇంకోవైపు పార్సిల్స్, మరోవైపు మామిడి పళ్ళు. ఇల్లంతా బిజీ గందరగోళంగా ఉండేది. ఇల్లు సర్దుకోవాలన్నా ఏవి ఎక్కడ పెట్టాలో తెలియక చిరాకు వచ్చేది. కొన్నిసార్లు మనం పడే కష్టం ఆ టైంలో తెలియకపోయినా గడిచిన క్షణాలను గుర్తు చేసుకుంటే ఇవన్నీ అప్పట్లో ఎలా చేయగలిగామో, ఆ కష్టాలని ఎలా భరించగలిగామో అనిపిస్తుంది. మా చిన్నప్పుడు మాకు కరెంటు సదుపాయం ఉండేది కాదండి. చిన్ని కిరోషన్ దీపం పెట్టుకొని తాటాకుల గుడిసెలో ఉండేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే అంత చిమ్మ చీకట్లో లైట్ లేకుండా అసలు ఎలా ఉండగలిగామో అనిపిస్తుంది. ఓకేనండి, మే నెలలో మా చెట్టుకి కాసిన మామిడి పళ్ళు ఎవరెవరికి పంపించాలనుకున్నానో వాళ్ళందరికీ పంపించేసి మిగిలిన మామిడి పళ్ళు ఆఫ్లైన్లో ఇంటి దగ్గరే అమ్మేశామండి. లక్కీగా మా ఇల్లు రోడ్డు పక్కనే కాబట్టి వెంటనే సేల్ అయిపోయాయి. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన స్టోరు జూన్లో కంప్లీట్ అయిందండి. అయితే మే 15వ తారీఖున మంచి రోజు అన్నారని ఆ రోజు పాలు పొంగించేసి పూర్తయిన తర్వాత సున్నం వేసేసుకొని స్టోర్లో అన్నీ సర్దేసుకున్నాను. అదే టైంలో నాన్న కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఇక్కడ చెప్పాల్సిన 2 విశేషాలు ఏంటంటే, ఈ స్టోరు ఓపెనింగ్ రోజు పద్మక్క పుట్టినరోజు ఒకటేనండి. ఏంటో కానీ లక్కీగా పాలు పొంగించిన రోజే పద్మక్క బర్త్డే అండి. ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా థ్రిల్ అయ్యాను. ఇక ప్రతి సమ్మర్లో నేను చేసే పని ఏంటంటే, మా పెరట్లో పిచ్చుకలకి, ఉడతలకి ఉట్లు కట్టి ఫుడ్ పెడుతూ ఉంటానండి. ఆ వచ్చి తింటున్నప్పుడు నా మనసు అయితే చాలా హాయిగా అనిపిస్తుంది. మనం ఎంత బిజీగా ఉన్నా నేచర్తో రుణబంధం, ఫ్యామిలీతో అనుబంధం అస్సలు మిస్ అవ్వకూడదు. మనల్ని మనం కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో నేచర్ని కాపాడుకోవడం అంతకంటే ఇంపార్టెంట్. మనం పోతే మనలాంటి వాళ్ళు 100 మంది పడతారు, కానీ నేచర్ మాత్రం ఒకటే కదండి. ఇదే నెలలో మా పెరట్లో లోటస్ తెచ్చి వేసానండి. నేను తేలేదులేండి, మా వారు తెచ్చారు. దాన్ని ఇలా చిన్న వాటర్ కుండీలో వేస్తే జూన్ నెలలో చిన్న ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి. జూన్ నెలలోనే మా వారు కొత్త బైక్ తీసుకున్నారండి. తన పెళ్ళైన 14 సంవత్సరాల తర్వాత తన జీవితంలో ఫస్ట్ టైం కొత్త బైక్ తీసుకున్నారు. మా వారు కొత్త బైక్ తీసుకోవడం, మా నాని బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం 2 ఒకే టైంలో జరిగాయండి. ఏంటో కానండి, జెంట్స్కి వచ్చినంత ఈజీగా మన లేడీస్కి డ్రైవింగ్ రావడం కష్టమేనండి. మా నాని అయితే వారం రోజుల్లోనే చాలా ఈజీగా నేర్చేసుకున్నాడు. కొడుకు బండి నడుపుతున్నప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం కదండి. ఈ టైంలోనే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారని సంబరపడాలో, పిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలో కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఓకేనండి, జూన్ పూర్తయి జూలై వచ్చేసింది. జూలై అంటే ఆషాఢ మాసమే కదండి. ఈ నెలలో అయితే వరి నాట్లు నాటే వరకు వ్యవసాయ పనులతో ఫుల్ బిజీగా ఉన్నాము. ఇది డిసెంబర్ కాబట్టి కోతలు కూడా అయిపోయాయిలేండి. ఆగస్ట్లో ఫస్ట్ టైం మన ప్రోడక్ట్స్ అమెరికాకు పంపించానండి.
ఇప్పటి వరకు అమెరికాకి 2 పార్సిల్సే పంపించానండి. ఇంకో 2 పార్సిల్స్ ఈ నెలలోనే పంపించాల్సినవి ఉన్నాయి. అవి కూడా పంపించేస్తే మొత్తం 4 పార్సిల్ అవుతాయి. చిన్న బిజినెస్ చేసుకునే నాకు అమెరికా నుంచి ఆర్డర్స్ రావడం నాకైతే చాలా గర్వంగా ఉందండి. నేషనల్ వరకే పంపించగలను అనుకున్నాను, కానీ ఇంటర్నేషనల్ కూడా పంపిస్తానని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఆగస్టులో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కదండి. ఈ నెలలో మా ఇల్లు అయితే పచ్చని బృందావనంలా కలకలలాడుతూ ఉంది. ఈ నెలలోనే సిరి కోసం మల్బార్ జ్యువెలరీలో గోల్డ్ స్కీమ్ కట్టడం స్టార్ట్ చేశామండి. ఈ నెలలోనే నా పేరు మీద సుమ హోమ్ ఫుడ్స్ అని ఒక లోగో నేనే డిజైన్ చేసుకున్నాను. ఆగస్టులో వచ్చే ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మి వ్రతం ఒకే రోజు రావడం వల్ల ఈ సంవత్సరం జెండా పండుగను మిస్ అయ్యాను. మా చిన్నప్పుడు స్వతంత్ర దినోత్సవాన్ని జెండా పండుగనే అనేవాళ్ళమండి. నా పెళ్ళైన 14 సంవత్సరాల్లో 2025లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నానండి. ఇంతకంటే గొప్పగా చేసుకునే అంత కాకపోయినా ఇలాంటి సౌభాగ్యమే జీవితాంతం ఉంటే చాలని అమ్మవారిని కోరుకున్నాను. ఏం లేకపోయినా మనశ్శాంతి, ఆరోగ్యం ఉంటే చాలండి. ఆ రెండూ లేకపోయి ఎంత డబ్బున్నా జీవితంలో అన్నీ కోల్పోయినట్టే. ఇక సెప్టెంబర్ నెలలో మా వీధి పిల్లలంతా కలిసి వినాయక చవితి పండుగ చాలా బాగా జరుపుకున్నారు. మన ఛానల్లో వీడియో కూడా ఉంటుందండి. ఈ పండుగలో ఎలాంటి ప్లాస్టిక్ని వాడకుండా మట్టి వినాయకుడిని పూజించారు. సింపుల్గా ఈకో ఫ్రెండ్లీ ఫెస్టివల్ అన్నమాట. ఇదే నెలలో నన్ను కలవడానికి నర్సీపట్నం నుంచి కుమారి గారు వచ్చారండి. మన వీడియోస్ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారటండి. ఇలా మనల్ని వెతుక్కుంటూ మన కోసం వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం కదండి. నా వీడియోస్ చూసి నన్ను అభిమానించే వాళ్ళకి, నన్ను ఆదరించే వాళ్ళకి పేరు పేరున ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మే నెలలో లోటస్ వేసానని చెప్పాను కదండి. దానికి సెప్టెంబర్లో 2 మొగ్గలు వచ్చి పూలు కూడా పూసాయి. అయితే రెండో పువ్వు పూసినప్పుడు మాత్రం దాన్ని మిస్ అయ్యానండి. ఆ టైంలో చెల్లికి డెలివరీ అవ్వడం వల్ల హాస్పిటల్లో ఉన్నాను. ఇక 2025లో సినిమాలు, షికార్ల విషయానికి వస్తే సెప్టెంబర్లో ఒకే ఒక మూవీ ఓజీ చూసామండి. నెక్స్ట్ మా పెళ్లి రోజు వస్తుంది కాబట్టి అఖండ చూడాలనుకుంటున్నాం. షాపింగ్ విషయానికి వస్తే ఈ సంవత్సరం 2 డ్రెస్సులు తీసుకున్నానండి. ఇవి తీసుకొని కుట్టుకోవడం కూడా జరిగిందండి. ఇందులో ఒక డ్రెస్సు దివాళీకి వేసుకుందాం అనుకున్నాను, కానీ టైం కుదరక వేసుకోలేదు. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, ఇక అప్పుడే వేసుకుందాంలే అనుకుని పక్కన పెట్టాను. ఈ డ్రెస్లో చిన్న పీస్ మిగిలిపోతే ఆ మిగిలిన పీసే దివాళీకి సిరికి డ్రెస్ కుట్టాను. నా కోసం నేనేమి పెద్దగా ఖర్చు పెట్టుకోనండి. మహా అయితే డ్రెస్లే కొనుక్కుంటాను. జ్యువెలరీ పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదులేండి. సిరికైనా సింపుల్గా ఉన్నవే కొంటుంటాను. ఇక సెప్టెంబర్ నెలలోనే అట్ల తద్ది పండగకి మాడబొడిచి వచ్చిందండి. ఇద్దరం కలిసి అట్ల తద్ది నోము చేసుకున్నాము. అదే నెలలో మా ఇంటికి టోనీ వచ్చిందండి. టోనీ మా దగ్గర 3 నెలల వరకు ఉందండి. ప్రస్తుతం అయితే టోనీ అమ్మాళ్ళ ఇంట్లో ఉంది. సెప్టెంబర్లో చెల్లికి డెలివరీ అయ్యి బాబు పుట్టాడని చెప్పాను కదండి. ఆ టైంలో హాస్పిటల్కి ఇంటికి తిరగాల్సి వచ్చేది. అదే టైంలో ఆర్డర్స్ ఎక్కువగా రావడం, అదే టైంలో ప్రోడక్ట్స్ కూడా అయిపోవడం వల్ల చాలా స్ట్రెస్కి గురయ్యాను. హాస్పిటల్లో చెల్లి దగ్గర, ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర చేయలేక ఆ టైంలో వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఈ నెలలోనే ప్రియ గారు నాకు ఒక బుక్ని గిఫ్ట్గా పంపించారండి. ప్రియ గారు ఈ బుక్ నా లైఫ్లో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఈ బుక్ నాకు ప్రజెంట్ చేశారు. కానీ నేను ఈ బుక్లో 2-3 పేజీల కంటే చదవలేకపోయానండి. అంటే ఇంట్రెస్ట్ లేక కాదండి, టైం లేక. టైం ఉంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడమే సరిపోతుంది. అందుకే చదవలేకపోయాను. ఇక నవంబర్లో వచ్చే దీపావళి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇల్లంతా దీపాలతో అలంకరించుకొని ఇంటిల్లపాతి సంతోషంగా పండుగ జరుపుకున్నాము. డబ్బుంటే రోజు పండుగ అనుకుంటారు, కానీ డబ్బుంటే అన్నీ ఉన్నట్టు కాదు, డబ్బు లేకపోతే ఏమీ లేనట్టు కాదు. మనిషికి ఆరోగ్యం, ప్రశాంతత ఉంటే చాలండి, ప్రతిరోజు పండుగే. నా దృష్టిలో అయితే ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఈ 2 విలువైనవి. నేను తీసుకున్న డ్రెస్లో పీస్ మిగిలిపోతే సిరికి డ్రెస్ కుట్టాను అన్నాను కదండి, ఆ డ్రెస్ ఇదేనండి. నవంబర్లో బాధపడే విషయాలు 2 జరిగాయండి. ఒకటి అమ్మాళ్ళ ఇంట్లో జరిగితే, రెండోది మా ఇంట్లో జరిగింది. అమ్మ వాళ్ళు ఆవులను పెంచుకుంటారు కదండి. ఇక్కడ చిన్నగా 2 ఆవులు కనిపిస్తున్నాయి కదండి. ఆ 2 ఆవులు సడన్గా ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయండి. అవి చనిపోయిన తర్వాత మేము పడిన బాధ ఆ భగవంతుడికే తెలుసు. అమ్మ అయితే వారం రోజుల వరకు వాటినే తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండేది. వాటికి అలా జరుగుతుందని కల్లో కూడా అసలు ఊహించలేదండి. 3 ఆవులతో గోశాల నిండుగా ఉండేది. ఇప్పుడు బోసుగా అయిపోయింది.
ఇక మా ఇంట్లో జరిగిన విషయం ఏంటంటే, నాని స్కూల్లో ఆడుకుంటూ కాలు జారి పడిపోయాడండి. పడిపోయిన వెంటనే ఎడమ కన్నుకి బలంగా దెబ్బ తగిలి కన్ను భాగం మొత్తం చాలా దెబ్బతింది. ఆ కన్ను మీరు చూస్తే భయపడతారు. అందుకే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదండి. నాని కన్ను పూర్తిగా తగ్గడానికి నెల పట్టిందండి. నాని బర్త్డే నవంబర్ 27 పుట్టినరోజు నాడు కూడా నాని కన్ను రెడ్గానే ఉందండి. ఇప్పుడైతే కన్ను పూర్తిగా తగ్గిపోయిందిలేండి. రీసెంట్ వీడియోలో నాని జ్యూస్ తాగుతూ కనిపించాడు కదండి. దేవుడి దయ వల్ల ఇప్పుడు కన్ను నార్మల్గానే ఉందండి. ఫైనల్గా ఈ డిసెంబర్ విషయానికి వస్తే, డిసెంబర్ 1న చెల్లి తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. బాబు కోసం ఒక డ్రెస్సు, ఒక సిల్వర్ బౌల్తో పాటు ఒక స్పూన్ కూడా తీసుకున్నాను. ఇవైతే రీసెంట్ వీడియోలో మీకు చూపించాను కదండి. ఇక ఈ నెలలో నేను చేయాల్సిన పనులు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఈ పనులన్నీ న్యూ ఇయర్ లోపే అయిపోయేలా ప్లాన్ చేసుకున్నాను. కానీ ఎంతవరకు పూర్తవుతాయో చూడాలి మరి. ఇక ఈ సంవత్సరంలో మీకు చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను స్టోర్ కట్టుకునే టైంలో అమెరికాలో ఉండే మేడం గారు 30,000 వరకు నాకు ఆర్థిక సాయం చేశారండి. ఆ టైంలో అంత పెద్ద సహాయం చేసిన మేడం గారిని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వీడియోస్ ద్వారా మీకు ఏం చూపిస్తున్నానో తెలీదు, ఏం నేర్పిస్తున్నానో తెలీదు కానండి, నాపై మీరు చూపించే అభిమానం, నాపై మీకుండే నమ్మకం ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యం చేస్తేనే కానీ దొరకదు. నా శ్రేయస్సును కోరుకునే మీ అందరి క్షేమాన్ని కోరుకుంటూ చివరిగా ఓ 2 మంచి మాటలు. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విలువైనవి ఉన్నాయి కదండి. అందులో అన్నింటికంటే కాలం చాలా విలువైంది. అందుకే వేసిన బాణం పోయిన కాలం తిరిగి రాదంటారు. ఏదైనా ఉన్నంతసేపు దాని విలువ తెలియదండి. దాన్ని కోల్పోయాకే దాని విలువ తెలుస్తుంది. అది కాలమైనా సరే, వస్తువైనా సరే, మనిషి అయినా సరే. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఉన్నంతసేపు మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి. అలాగే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ పని చేయడానికి ట్రై చేయాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని పక్క వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకూడదు. మన గోల్ మీద మనకే శ్రద్ధ లేనప్పుడు పక్కోళ్ళు వచ్చి ఏదో చేస్తారనుకోవడం అంతా మన భ్రమ. ఇక 2024 అయిపోయి 2025 వచ్చేసింది. ఇది కూడా పోయి 2006 కూడా వచ్చేస్తుంది. కాలం మారుతున్న కొద్దీ కాలంతో పాటు మనం కూడా మారకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు. కాలాన్ని మనం ఎంత మంచిగా వాడుకుంటే మనం సాధించాలనుకున్నవన్నీ మన పాదాల దగ్గరకు వచ్చి చేరతాయి. మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం మన జీవితం పతనం అవ్వడానికి అని గుర్తుపెట్టుకోవాలి. 2023లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. 2024లో సక్సెస్ అయ్యాను. 2025లో అంటే ఈ సంవత్సరంలోనే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇది కూడా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. 2026లో ఏం చేయాలో అది కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. ఈ విధంగా క్షణం ఖాళీ లేకుండా నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు ఏదొకటి చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరంలో నేను సాధించాలనుకుంటున్న నా లక్ష్యాలతో పాటు మీరు కోరుకుంటున్న మీ కోరికలు, మీ ఆశయాలు, మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకు నా జర్నీ ఎలా ఉందో వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. 2025లో మీరు మర్చిపోలేని క్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ 2025వ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.